రెండు చేతుల పైకి ఆరాధన చెప్పు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. అందరూ కలిసి పాడదామా? మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడవు. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే.
తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అది రెండు చేతుల పైకి దేవుని చప్పలు కొట్టు, దేవుని నామమున మహిమ. ప్రతి స్తుతికి కారణమైన దేవా నీకే ఆరాధన అని చెప్తామా? నోరు తెచ్చి బిగ్గరగా యేసయ్యా నీకే ఆరాధన అని చెప్తాం. దేవుని స్తుతిస్తూ బిగ్గరగా చప్పలు కొట్టు, దేవుని నామమున మహిమ. దేవా నీకే ఆరాధన అయ్యా, ఆరాధన నీకే, స్తుతి నీకే, మహిమ నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవు మాత్రమే యేసయ్యా. మహిమకు పాత్రుడవు నీవే, ఘనతకు అర్హుడవు నీవే, సమస్త స్తుతికి కారణము నీవే. యేసయ్యా నీవే, నీవు మాత్రమే మహిమకు ఘనతకు అర్హుడవు నీవు మాత్రమే. మా యొక్క స్తుతి నీకే, మా ఆరాధన నీకే, నీకు మాత్రమే, నీ నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక, నీ నామము మాత్రమే హెచ్చింపబడును గాక, నీ నామము మాత్రమే పైకెత్తబడును గాక, నీ నామము మాత్రమే స్తుతింపబడును గాక. నీ నామమునకి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఎంతవరకు నడిపించిన గొప్ప దేవా మీకు స్తోత్రములయ్యా. ఎన్నో మేలులు మా జీవితాల్లో చేసిన దేవా నీకు మహిమ.
ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేసిన దేవా నీకు మహిమ. మమ్మల్ని ఇంకను ఈ దినాన ఆరోగ్యంతో నిలవబెట్టారంటే కేవలం నీవు చూపిన కృప మాత్రమే. నీవు చూపిన కృప వల్ల మాత్రమే మేము ఇంకను బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప. నీ కృప లేనిదే ఒక క్షణమైన బ్రతుకు లేనయ్యా. నీ కృప లేని ఒక క్షణమైన బ్రతుకు లేను ప్రభువా. ఇంతవరకు ప్రభు మంచి ఆరాధన మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. మేమందరము నిన్ను స్తుతించుకుని నిన్ను మహిమపరిచే కృపనిచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో నీ సేవకుడు నిలబడుతుండగా నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను ప్రభు. నీ రెండంచెల పదును గల ఖడ్గమనే వాక్యమును మా జీవితంలో మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మా జీవితంలో ప్రతి ఎండిపోయిన స్థితి నీ వాక్యము ద్వారా జీవింపబడును గాక, జీవము పొందును గాక. ప్రతి నిర్జీవ స్థితి యేసు నామములో జీవము పొందును గాక. నీ నామముకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నీ సేవకుని కూడా మీరు అభిషేకించండి. నీ వాక్యము బోధిస్తుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించుకునే మనస్సును, నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను, అటు ధన్యతను మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన ఈ స్తుతి ఆరాధన నీకు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ రెండు చేతులు ఆకాశం పెద్ద బిగ్గరగా ఆమేన్ చెప్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడతాను మన మహిమ. మీకు తెలుసా, దేవుడు తన సేవకుడిని నింపి పంపిస్తాడు. చెప్పండి, ఏంటి ఏంటి? దేవుడు తన సేవకుడిని నింపి పంపిస్తాడు. ఆ నిండినటువంటి పాత్ర వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా అది పొంగి పొరలి ఆ యొక్క వాసన కావచ్చు, ఆ యొక్క రుచి కావచ్చు, ఆ విధమైనటువంటి సమృద్ధి కావచ్చు, పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. ఆమేన్. ఈరోజు తన సేవకుల ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా వారి వాక్యాన్ని, అలాగే వారి యొక్క సాక్ష్యాన్ని కూడా తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లిమిట్ లేదు, సమయం అవకాశం ఉంటే నేను మాట్లాడతాను, లేకున్నా వారే దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. చప్పట్లు కొట్టి దేవుని సేవకులను ఆహ్వానించుకుందాం. ఐ వెల్కమ్ యూ బ్రదర్. కూడొచ్చిన సంఘానికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఇచ్చిన అవకాశం, దేవుడు కల్పించిన అవకాశము, అదేవిధంగా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. నేను చెప్పాలంటే నా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణ జిల్లాలో, ఉన్నది హైదరాబాద్. కాకపోతే నేను పెళ్లి చేసుకుందేమో ఆంధ్ర అమ్మాయిని. కాబట్టి దేవుడు ఆ విధంగా ఇక్కడ నడిపించాడు. పాస్టర్ గారి ద్వారా నాకు అవకాశం వచ్చింది, ఇందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, అయితే నేనేం ఫీల్ అయ్యానంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాగానే దేవుని సన్నిధిని అనుభవించాను. ఆమేన్, హల్లెలూయా. అయితే మీరందరూ ధన్యులు, దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆమేన్. ఆయన్ను స్తుతించువారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారి మధ్యలో ఉండే మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా ఆశ, నా కోరిక ఎప్పుడు దేవుని వాక్యాన్ని బోధించడము, దేవుని వాక్యము తెలియజేయడం. అందులో భాగంగా నేను ప్రతి ఒక్క యవనస్తుని, ఓకే, నాకు కల్పించిన నా బంధుమిత్రులైనా సరే, వారికి దేవుని గురించి చెప్తానంటే దేవుని గురించి బోధిస్తాను. నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేసుకోవడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం. అది గొప్ప భాగ్యం అండి, అది గొప్ప భాగ్యం. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆషమాషిగా ప్రతి ఒక్కరికి తెలుస్తుందంటే అందరు అనుభవించగలుగుతారు, కానీ అది అనుభవించే వారికి తెలుస్తుంది కదా. కొంతమంది మనకు అనుకుంటారు, వెలుపలిన వారు, మీరు వెర్రి వారు అనుకుంటారు, కానీ అది దేవుని శక్తి అని ఎవరికి తెలుస్తుంది? అనుభవించిన వారికి తెలుసు. అంతేనండి. అయితే నేను ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాను. అయితే ఈ కాలం, ఈ 3 months 4 months బ్యాక్ ఏం చేశానంటే, కొంతమంది యవనస్తుల్ని,
అది మా బంధువులే, వేరే వాళ్ళకైతే వెళ్ళి చెప్పలేను నేను. మా బంధువులే, బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలందరినీ గ్యాదర్ చేసి అంటే సమకూర్చి వారికి వాక్యాన్ని బోధిస్తున్నాను. ఇంచుమించు 5 నెలలు అవుతుంది వారు బోధిస్తున్నాను. అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు సంఘాలు బోధిస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు మామయ్య దగ్గరికి వచ్చినప్పుడు మా మామయ్య పాస్టర్ కనుక అక్కడ నాకు అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం ఆ విధంగా బోధిస్తూ ఉంటాను. అయితే మనము క్విక్గా వాక్య భాగంలోకి వెళ్దాము. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పగొనడు. చాలండి. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఏం చూస్తున్నాము? జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలిగొనడు, కానీ నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు. కొద్ది చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, మహాఘనుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. అయా తండ్రి, ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా తండ్రి, అయా పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్న సత్యమును మర్మమును మాకు తెలియజేసి తండ్రి పరిశుద్ధాత్మదేవ మీరే మాతో మాట్లాడి మీరు మనం బలపరచుమని కోరుచు ఈ కొద్ది ప్రార్థన క్రీస్తు యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. 6వ అధ్యాయంలో దీని ఏమంటారంటే రొట్టెల చాప్టర్, అధ్యాయము, రొట్టెల అధ్యాయం అంటారన్నమాట. ఇందులో చూసినట్లయితే నేనే జీవాహారం. దేవుడు ఈ మొత్తం అధ్యాయంలో దేని గురించి చెప్తారంటే ఆహారం గురించి చెప్తూ ఉంటారు. సో ఇది రొట్టెల అధ్యాయం అని చెప్పొచ్చు. ఇక్కడ మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేసినట్టయితే యేసు ప్రభువారు ఇక్కడ అద్భుతాలు చేస్తున్నప్పుడు చాలామంది అంటే చాలామంది గ్యాదర్ అవుతూ ఉంటారు అన్నమాట. బహుమంది జనసమూహమును వెంబడిస్తూ ఉంటారు ఆయన చేసిన సూచక్రియలను బట్టి. ఒకరోజు ఏమవుతుందంటే యేసుప్రభు వారు సూచక్రియలు చేసి ఒక కొండపైకి వెళ్ళిపోతారు. మనందరికి తెలిసిన స్టోరీ. ఏం స్టోరీ? 5 రొట్టెలు 2 చేపలు. అయితే ఇక్కడ ఈ స్టోరీలో మనము ఏం చూస్తామంటే అసలు జీవాహారము గురించిన మాటలు దేవుడు ఎందుకు బోధించవలసి వచ్చింది ఆ జనులకు మనం చూస్తామన్నమాట. యేసుప్రభు వారు దేవుని అంటే తన కార్యాన్ని ఎక్కడ చేస్తారు? ఒక కొండ మీద ప్రసంగం అయిన తర్వాత వారందరిని చూసి వారికి ఏం చేస్తారంటే భోజనం సిద్ధపరుస్తారు. ఎట్లా? 5 రొట్టెలు 2 చేపల ద్వారా ఎంతమందికి పంచిపెడతారు? 5,000 మందిని. 5,000 మంది అంటే ఒక పెద్ద ఈవెంట్ అనుకోవచ్చు, పెద్ద ఫంక్షన్ అనుకోవచ్చు, అంతేనా? 1000 మంది అంటే ఓకే, పర్వాలేదు, చేయొచ్చు. 5,000 మంది అంటే చాలా కష్టం కదా, పెద్ద ఈవెంట్ అనమాట, అంటే పెద్ద ఫంక్షన్ చేసినట్టు. అంతమందికి ఏ విధంగా ఆహారం పంచిపెట్టాడు అంటే తన యొక్క సూచక్రియను చేసి అద్భుతము చేసి వారిని తృప్తిగా తినేటట్టు చేస్తారన్నమాట. 5,000 మందికి కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? చిన్నపిల్లలు పెద్దవారు కలిపి ఒక 3,000 వేసుకున్న 8,000 మెంబర్స్ ఉన్నారు అక్కడ. 8,000 మెంబర్స్కి దేవుడు భోజనము సిద్ధపరిచినట్టు మనం చూస్తాం. అయితే ఈ కార్యాన్ని చూసిన తర్వాత వీరందరూ ఏమనుకున్నారంటే ఈయనని మనము రాజుగా చేయొచ్చు, ఈయనని మనము ఏం చేయొచ్చు? రాజుగా చేయొచ్చు. రాజుగా చేస్తే ఏమవుతుంది? మనకు మంచిగా చక్కగా భోజనము ఎప్పుడంటే అప్పుడు చేసి పెడతాడు. ఎట్లా? తన సూచక్రియల ద్వారా. సో ఈయనని మనం ఏం చేయొద్దు, మిస్ చేయొద్దు అని చెప్పి ఆయన ఏం చేశారు? పట్టుకుందామని పోయారు. అయితే యేసుప్రభు వారు అక్కడ వారికి దొరకకుండా వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. నా అర్థమవుతుందా? నా లాంగ్వేజ్ కానీ నా ఫ్లో కానీ అర్థమవుతుందా? ఓకేనా? ఓకే. అయితే ఒక 6వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి చదవండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారు. యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అయితే ఇప్పుడు వారు యేసుని పట్టుకోబోయారు. అయితే యేసు ప్రభు వారు అక్కడి నుంచి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోయారు?
అయితే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. మరునాడు ఏం జరుగుతుందో తెలుసా? మరునాడు ఏం జరుగుతుంది? మరునాడు అంటే అందరు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు, పడుకున్నారు. తిరిగి వారికి గుర్తొచ్చిందన్నమాట. నేను ఏం చేస్తాం, మనము 5,000 మందికి భోజనం సిద్ధపరిచాడు ప్రభు. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనము మరొకసారి సూచక్రియ చేసి మనకు మరొకసారి భోజనం సిద్ధపరుస్తారేమో అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తారు. అందరు జనసమూహంతో వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చారు? సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రం దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఏముంది? ఒక చిన్న ఓడ తప్ప ఏం లేదు అంట. చిన్న ఓడ తప్ప ఏం లేదు. అదే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ యేసు ప్రభువు ఒంటరిగా వెళ్ళిపోయారు. అయితే ఇంకా తన యొక్క ఉంటారు కదా, ఎవరు డిసైపుల్స్, శిష్యులు వేరే ఒక ఓడ ఎక్కారని చెప్పి తెలిసిపోయిందన్నమాట. తర్వాత యేసుప్రభు వారు కనిపించిన తర్వాత సెర్చ్ చేశారు, చాలా సెర్చ్ చేశారు, వెతికారు యేసుప్రభు గురించి. గుంపులుగా వెళ్ళి వెతికారు. చివరికి కనుక్కున్నారు. అంటే సెర్చ్ చేసి ఫైండ్ చేసి పట్టుకున్నారు యేసుప్రభుని. అంటే ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళావని అన్నారు. ఒకసారి చూద్దామా? ఒకసారి 25వ వచనం చదవండి. సముద్ర పొడ్డు ధరిన ఆయనను కనుగొని, బోధకుడా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వచ్చితివని అడగగా యేసు చాలండి, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? రొట్టెల కోసం. యేసుప్రభు వారికి తెలుసు కదా, వాళ్ళ హృదయాలను తెలుసు కదా, వారి మనసులు తెలుసు కదా, వారి ఆలోచనలు తెలుసు కదా, వారు ఎలాంటి వారో తెలియదా యేసుప్రభు వారికి? యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు దేనికోసం వెతుకుతున్నారో నాకు తెలుసు. మీరు దేనికోసం వెతుకుతున్నారు? సూచన క్రియల కోసము, సూచనలను చూచుటకు. ఇంకా దేనికోసము? రొట్టెలను తృప్తిగా పొందుట వలనే కదా మీరు వెతుకుతున్నారన్నారు. అంతేనా? అయితే యేసుప్రభు వారు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? యేసుప్రభు వారు వచ్చింది వారికి కేవలం సూచక్రియలు చూపించడానికో లేదా కేవలం వారికి ఆహారం పెట్టడానికో కాదన్నమాట. అందుకే ఏమన్నారంటే, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు దేనికోసం వెతుకుతున్నారు కదా. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, మనం దేనికోసం వెతుకుతూ ఉంటాం? యేసుప్రభు మనల్ని, కుటుంబాలని బాగు చేస్తాడని చెప్పి, లేకపోతే స్వస్థపరుస్తాడని చెప్పి, లేకపోతే వివాహాల కోసం అని చెప్పి ఇలా వస్తూ ఉంటారు కదా సంఘాలు కొంతమంది. అంటే తప్పేం లేదు. దేవుడు సమస్తమును చక్కపరిచే దేవుడు, సమస్తమును బాగు చేయే దేవుడు. కానీ అదే ఉద్దేశముతో రావడము దేవుడికి నచ్చదు. అందుకే అన్నాడన్నమాట యేసుప్రభు వారు, మీరు వచ్చే దేనికోసం అంటే సూచనల కోసం వస్తున్నారు, లేదా తృప్తిగా భోజనం చేయడానికి వస్తున్నారు, నన్ను వెంబడించింది. కానీ నేను వచ్చిన దానికోసం కాదు. నేను వచ్చిన దేనికోసము? మీకు సూచనలు చూపించడానికో తృప్తిగా భోజనం ఇవ్వడానికి నేను లోకానికి రాలేదని చెప్పి యేసుప్రభు వారు మొదలు పెడతారన్నమాట, చెప్తారు వారికి. యేసుప్రభు యొక్క ఉద్దేశము ఏంటి, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు జీవాహారము, ఎందుకు మనం ఈ వచనాన్ని చదివాము, నేనే జీవాహారము, ఈ వచనాన్ని చదివాము. ఒకసారి అందరం తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్దాం. 27 వర్స్ చదవండి. 6 కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే చదవండి. చూసారా ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? ఏంటండి క్షయమైన ఆహారము? క్షయమైన ఆహారం అంటే ఏంటి? క్షయమైన ఆహారం అంటే ఏంటి? ఈ లోకంలో మనం భుజించే అంటే తింటామా? మన శరీరానికి కావాల్సిన భుజించే ఆహారమే క్షయమైన ఆహారం, అంతేనా? దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో విజబుల్. ఇంకో ఆహారం ఉందంట. ఏ ఆహారము? అక్షయమైన ఆహారము. దేనికోసం మనం కష్టపడాలి? మనం ప్రతి ఒక్కరము, మనం ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్కరము దేనికోసం ప్రయాసపడతామో? క్షయమైన ఆహారం కొరకు. కానీ యేసుప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటి? యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటిది అంటే ఆయన యొక్క ఆలోచన ఏంటి? మీరు దేనికోసం కష్టపడాలని ఉంది? అక్షయమైన ఆహారం కదా. ప్రతి ఒక్కరు మనము ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటాము? మనకు ఎన్ని గంటలండి ప్రతి ఒక్కరికి?
24 గంటలు, అందరికి 24 గంటలే కదా. ఒక 8 అవర్స్ మనం పడుకున్నా, 8 అవర్స్ ఉద్యోగం చేసినా, ఇంకో 8 అవర్స్ ఏం చేస్తాము మన పిల్లలతో కానీ అంటే మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, ఇంకా ఏదైనా దేనికైనా టైం స్పెండ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఎంత 24 అవర్స్. ఎవ్రీబడి నాట్ ఓన్లీ అంటే ప్రతి ఒక్కరికి 24 అవర్స్ ఉంటాయి కదా. అందులో మనం ఏం చేస్తూ ఉంటామో కనీసం లేదన్నా కొంచెమైనా జీవాహారం తింటున్నామా? క్షయమైన ఆహారము మన కోసం దానికోసం కష్టపడుతున్నాం, మంచిదే. దేవుడే చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు విస్తరించమని చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేనికోసం మీరు కష్టపడాలి? అక్షయమైన ఆహారము కష్టపడితే ఏం దొరుకుతుందండి? నిత్య జీవము దొరుకుతుంది. అక్కడే ఉంది కదా, ఏం దొరుకుతుంది? నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడుడి. చాలామంది దీని గురించి మర్చిపోతారు. దేని గురించి ఎక్కువ దృష్టి పెడతా ఉంటారంటే ఇక్కడ రోజు భోజనాలు ఉన్నాయా అన్నట్టు దాని గురించే. అది కాదండి, దేవుడు అది కోరలేదు. అందుకే యేసుప్రభువు వారు లోకాన్ని పరలోకం నుండి జీవ ఆహారంగా మారడానికి దేనికోసం అంటే మనందరినీ జీవింపజేయడానికి, ఆ నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి. మీ అందరికీ కావాల్సిన ఆహారం ఏదో అది చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళందరికీ తెలియజేస్తుందంటే మీరందరూ దీనికోసం వస్తున్నారు. దేనికోసము? సూచనల కోసము, రొట్టెల కోసము, భుజించుటకు నా దగ్గరికి వస్తున్నారు. కానీ మీరు ఒక్క విషయం మర్చిపోవట్లేదు, నేను దేనికోసం వచ్చాను, ఈ లోకానికి వచ్చిన దేనికంటే మిమ్మల్ని అందరినీ నిత్య జీవానికి నడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే అథారిటీతో మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, మీరు దీనికోసమే కష్టపడుతున్నారు. మీతో నిశ్చయంగా చెప్తున్నారు, మీరు దీనికోసమే కష్టపడుతున్నారు. అది కాదండి, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉంది, అది మర్చిపోవద్దు. ఏముంది? లైఫ్ ఆఫ్టర్ లైఫ్, జీవితం తర్వాత జీవితం ఉంది. ఈ జీవితం ఎంత 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 ఉంటుందో తెలుసా అండి? నా లైఫ్ నేను మొత్తం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి నేను చేశాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు, కొన్ని రోజుల తర్వాత వారి పెళ్ళిళ్ళు, తర్వాత నేను లైఫ్ గాన్, అంతేనా? ప్రతి ఒక్కరి జీవితం అంతే. మీరు ఒకసారి మీరు వెతకండి మీ ఫ్యామిలీస్ గురించి, మీ తాత ముత్తాతల గురించి ఆలోచించండి, లేకపోతే ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి. వారు ఎన్నిసేపు గడిపారు ఈ లోకంలో? ఎన్ని రోజులు గడిపారు? ఓన్లీ ఫ్యూ డేస్, ఫ్యూ ఇయర్స్. కొంతమంది 30 years బ్రతుకుతారు, కొంతమంది 40 years బ్రతుకుతారు, కొంతమంది 50, 70 వరకు బ్రతుకుతారు. 30, 40లో చనిపోయేవాళ్ళు లేరు. అంటే వారి యొక్క జీవితం ఈ లోకంలో ఎంతసేపు? ఎన్ని రోజులు? ఎన్ని సంవత్సరాలు? ఓన్లీ ఫ్యూ ఇయర్స్, 30 years. మా స్నేహితుడు మొన్న రీసెంట్గా చనిపోయాడు అన్నమాట. మంచి భక్తిపరుడు, సేవకుడికి సహకారుడు, వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు, మంచి స్నేహితుడు. కానీ ఆయన పోయినప్పుడు మాకు అనిపించింది, ఈయన పోయాడే, ఇక్కడి నుంచి ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయాడే కదా. అయితే ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం అనే సంగతి మనము మర్చిపోదు. దానికోసం మనం ఏం చేయాలి? కష్టపడాలి. క్షయమైన ఆహారం గురించే కాదు కానీ అక్షయమైన ఆహారం గురించి మనము కష్టపడాలి. అయితే దేవుడు అంత ఖచ్చితంగా అందుకోసం చెప్తున్నామట, నిశ్చయంగా మీరు దీనికోసము దిగుతున్నారు. అయితే ఈ లోకంలో ఉన్నంత వరకు ఇది ఏం చేస్తుందంటే క్షయమైన ఆహారం మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుందేమో. కొద్దిసేపు మనకేం చేస్తుంటుంది? సాటిస్ఫాక్షన్, తృప్తి ఇస్తుంది, సంతృప్తి ఇస్తుంది. అందుకే మీరు తృప్తిగా భోజనం చేసి మనం పండుకొనుట, అది ఒక మాట ఉంటుంది కదా, వ్యర్థమే. చాలా రాత్రి మేలుకొనుట వ్యర్థమే. అయితే శాశ్వతమైనది ఒకటి ఉన్నది. నేను దాదాపు ఈ వాక్యాన్ని 6వ అధ్యాయము 3 వారాలు చెప్పానండి వాళ్ళకి. ఎవరికి? యవనస్తులకి. వారి మైండ్లో మంచిగా ఫిక్స్ అయిపోయింది. ఎంతోమంది ఉండరు, 7 to 8 మెంబర్స్. వారికి ఏం చెప్పానంటే ప్రతిదినం మీరు ఏం చేయాలి? జీవాహారాన్ని తినాలి. అప్పుడు మీకేమొస్తుంది? పవర్ వస్తుంది.
శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. దాంతోపాటు మీకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. వారికి బాగా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క ఉదాహరణ తీసుకొని చెప్పడం వల్ల వారికి మంచిగా అర్థమైంది. ప్రతి దినము వారు ఏం చేస్తారంటే వాక్యాన్ని గ్రూప్ ఉంటుంది అన్నమాట. వారు నేను ఈరోజు వాక్యాన్ని చదివాను, నేను అది ఒక్కసారి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కడైనా సరే ఏంటి పుష్ చేయడమే. పుష్ చేసిన తర్వాత మెల్లమెల్ల వాళ్ళకి ఏమవుతుంది? హ్యాబిట్ అయిపోతుంది. నేను ఈ మధ్యకాలంలో వాకింగ్ అని మొదలుపెట్టాను. స్టార్ట్ చేస్తాను. దాదాపు 2-3 రోజులు కష్టపడ్డాను. 2-3 రోజులు కష్టం అనిపించింది. తర్వాత 3 నెలల నుంచి చేస్తున్నాను. అది చాలా ఈజీ అనిపించింది. మొన్న పాస్టర్ గారు చూసి షాక్ అయిపోయారు. నేను అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాను. దాదాపు 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. పాస్టర్ గారు చూసి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చావా అన్నారు అన్నమాట. సో ఏదైనా సరే స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత అంత ఈజీ. ప్రతి లైఫ్లో అంతే కదా. అయితే యేసు ప్రభు వారు చెప్పేది అదే మాట, మీరు భుజించవలసింది అక్షయమైన ఆహారము. అక్షయమైన ఆహారం తినడం వల్ల మీకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. నిత్య జీవము కావాలి అందరికీ కదా. అది ఫ్రీ ఫుడ్. ఫిజికల్ ఫుడ్ అయితే మీకేమవుతుంది? ఖర్చు అవుతుంది. ఫిజికల్ ఫుడ్ అంటే భౌతికమైన ఆహారం మీకు కష్టపడాలి, శ్రమ పడాలి. కానీ దీనికి శ్రమ పడే అవసరం లేదు. ఫ్రీ ఫుడ్ ఎక్కడొస్తుంది? ఆయన వద్దకు వచ్చే వారికి, హూవర్ కమ్స్ టు హిమ్, వారందరికీ ఇచ్చేది జీవాహారం, నిత్య జీవము కొరకు జీవాహారం. అయితే ముందుకెళ్ళినట్లయితే చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తామంట, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ హెవెన్ అంటారు అన్నమాట. అంటే ఏంటంటే పరలోకం యొక్క పని. దేవుని క్రియ చేయటం ఎలా చేయగలి? ఇక్కడ ఇంకా క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని అడగగా, యేసు ఆయన పంపిన ఆయన యందు మీరు విశ్వసించుటే దేవుని క్రియ. వర్క్ ఆఫ్ హెవెన్, పరలోకం యొక్క పని ఏంటంటే, దేవుని యొక్క క్రియ ఏంటంటే ఆయనందు విశ్వాసం ఉంచుటే. అదే ఏ పని? పరలోకం యొక్క పని అంట. అర్థమైందా? ఈ లోకం యొక్క పని ఏంటి? ఫిజికల్ ఫుడ్ కోసం కష్టపడడం. పరలోకం యొక్క పని ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్రియను మనము చేయాలనుకుంటే ఆయనందు విశ్వాసం ఉంచటమే. ఓకే, అంతేనా? ఓకే, మనం ముందుకెళ్దాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే ఇక్కడ చూసినట్లయితే ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఇంకో మాట చెప్పిద్దాం అనుకున్నా. దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఆయనకు ముద్ర వేస్తున్నాడు, ఇంకా మనకు కూడా ముద్ర వేస్తాడన్నమాట. ఓకే, దేవుని యొక్క వర్క్ ఆఫ్ హెవెన్ అంటే పరలోకం యొక్క పని ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఆయన దగ్గరకు వస్తే, ఆయన విశ్వాసం ఉంచితే మీ అందరికీ ఏమవుతుందంటే ముద్ర వేయబడుతుంది. ఏ ముద్ర? పరిశుద్ధాత్మని యొక్క ముద్ర వేయబడుతుంది. అప్పుడు మీరేమవుతారు? ఆయన కుమారులు అవుతారు, ఆయన పిల్లలు అవుతారు, ఆయన పిల్లలు అవుతారు. అంతేనా? నేను సపోజ్ ఒక ల్యాండ్ ఉందనుకోండి. ల్యాండ్ అది నీదని చెప్పడానికి దానికి ఏంటి? డాక్యుమెంట్సే కదా. ప్రూఫ్ ఏంటి? వర్క్ ఆఫ్ హెవెన్ ఏంటి? ఇప్పుడు వర్క్ ఆఫ్ హెవెన్ అంటే పరలోకం యొక్క పనిలో ఒక భాగం ఏంటంటే మనందరినీ పరిశుద్ధాత్మలో ముద్ర వేయడం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మలో ఆయన మనల్ని ముద్ర వేస్తున్నాడు. ముద్ర వేసే దేవుడు. ఆమేన్, ఆమేన్. మీరు ఇప్పటి నుంచి మీరు కష్టపడాలి. దేనికోసము? నిత్య జీవం ఇచ్చే ఆహారం కొరకు. ఈ లోకం యొక్క ఆహారం కొరకు మీరు బాగానే కష్టపడుతున్నారు. మీ పిల్లలు బాగానే పోషించబడుతున్నారు. ఈరోజు ఎప్పటిలో చూసినట్లయితే ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది బయట. కావాలంటే వారు ఏం చేస్తున్నారంటే డైట్ చేస్తున్నారు. ఎక్సెస్ ఆఫ్ ఫుడ్, టన్స్ ఆఫ్ ఫుడ్ బయట దొరికిపోతుంది. ఒకప్పుడు బ్రతికే దేనికోసం తెలుసా? ఒకప్పుడు పొట్ట కోసం బ్రతికేవారు.
ఇప్పుడు లగ్జరీ లైఫ్స్ కోసం బ్రతుకుతున్నారు. అది డిఫరెంట్ విషయం. అది ఆల్రెడీ దొరికిపోతుంది. ఏంటి, మీకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది. అయితే మీరు కష్టపడేది దేవుని కోసం, దేనికోసం అంటే అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. అయితే ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. బ్రెడ్ ఆఫ్ లైఫ్, బ్రెడ్ ఆఫ్ హెవెన్. ఒకసారి 30 వచ్చిన చదవండి అమ్మా. 30. నేను చూచి నేను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏది జరిగించుచున్నావు? చదవండి అమ్మా. చాలండి, చాలు. ఇక్కడ చూసినట్లయితే వీరి మనసు అంతా ఎక్కడ ఉంది? ఆహారం మీద ఉంది. దేని మీద ఉంది? ఆహారం ఉంది. క్షయమైన ఆహారం కోసమే ఆలోచిస్తున్నారు. దేవుడు ఇంత కష్టపడి ఇంత మాట్లాడుతుంటే చెప్తామంటే వారికి అర్థమవుతుంది. చాలామందికి అంతే. చాలామందికి తెలుసా, వింటూ ఉంటారు కానీ వారి మైండ్లో ఎక్కడ ఉంటాయంటే సమ్వేర్ ఎల్స్. అదే చాలా చోట్ల జరిగేది. ఓకే, సో ఇక్కడ వాళ్ళ ఒక ఆలోచనలు ఎక్కడుందంటే ఇంకా క్షయమైన ఆహారం కొరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు. వారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు చదవండి అమ్మా. అయితే వారు ఏమంటున్నారంటే మా పితరులు ఏ ఆహారం తిన్నారు? మన్నాను తిన్నారు కదా. ఎక్కడి నుంచి తిన్నారు? ఐగుప్తులో దాటిన తర్వాత ఎర్ర సముద్రం దాటి యోర్దాన్ నది వరకు అంటే ఎర్ర సముద్రం నుండి యోర్దాన్ నది వరకు ఎన్ని సంవత్సరాలు గడిపారు? 40 ఇయర్స్. 40 ఇయర్స్ వారు ఏం తిన్నారంటే మన్నానే తిన్నారు. ఇంకా వారు దాని గురించి ఆలోచిస్తున్నారు. నా పితరుడు అంటే మోషే మాకేమిచ్చాడు? ఏ ఆహారం ఇచ్చాడు? 40 సంవత్సరాలు ఇచ్చారు కదా. నువ్వు కూడా అలాంటి ఆహారం ఇవ్వగలుగుతావా? 40 ఇయర్స్. అది సూచక్రియ చేస్తావా? అలాంటి సూచక్రియలు నువ్వు కూడా చేస్తావా? అలాంటి ఆహారం ఇస్తావా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ దేవుడు 5,000 మందికి ఇచ్చాడు కదా, ఆహారం పంచిపెట్టాడు కదా. వారు దేని గురించి ఆలోచిస్తారు అంటే వాళ్ళ కంప్లీట్ ప్లాన్ ఏంటంటే, స్కెచ్ ఏంటంటే 40 ఇయర్స్ మాకు కూడా అలాంటి సూచక్రియ చేసి ఈ ఆహారం ఇస్తావా అని చెప్పి వారి యొక్క తలంపు, వారి ఆలోచన. కానీ దేవుడు వాళ్ళ ఆలోచన ఏం చేస్తాడంటే బ్రేక్ చేస్తాడు. వాళ్ళ తలంపులు ఏం చేస్తాడంటే బ్రేక్ చేస్తాడు. ఆయన ఎరిగి అని ఏం చెప్పాడంటే మీ మోషే ఎలదయ్యా, దేవుడే ఇచ్చాడు ఆహారం. ఆమేన్. దేవుడే పంపించాడు ఆహారం. అందుకు కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. వారి మనసులో ఏముందంటే ఈ ఆహారం ఎవరు ఇచ్చారో మోషే ఇచ్చారు అనుకుంటున్నా, కానీ దేవుని గురించి అస్సలు మనసు లేదండి వీళ్ళకి. దేవుని గురించి అస్సలు మనసు లేదు. దేవుడు ఎంత జాలి గలడు, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, వారికి అస్సలు మనసు లేదు. ఆయన చేసిన కార్యం గురించి ఆలోచించట్లేదు, కానీ దేని గురించి ఆలోచిస్తున్నారంటే వారు మన్నా అనే ఆహారం. మన్నా తిన్నవారు బ్రతికి ఉన్నారా? ఆ రోజుల్లో చనిపోయారు. ఈవెన్ దే హ్యాడ్ డైడ్. వారు చనిపోయారు. 40 సంవత్సరాలు చాలామంది చనిపోయారు. కానీ ఈ ఆహారము ఏ ఆహారము? ఈ మన్నా, అది మన్నా అనేది జస్ట్ ఓన్లీ సైన్ అనుకుంటే, అంటే ఒక సూచన అనుకుంటే, ఇది జీవం ఇచ్చే ఆహారము. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టింది దేవునికి. హల్లెలూయా. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఇది జీవాహారం, మనందరికి కావలసిన ఆహారం. ఎక్కడి నుండి వచ్చింది? ఈ లోకంలో పుట్టిన ఆహారం అంతా మనం తిని ఏం చేస్తాం? బ్రతికేస్తున్నాం. కానీ పరలోకం నుండి వచ్చిన ఆహారం తినడం వల్ల మనం ఏమవుతామో పరలోకానికి వారసులు అవుతాం. ఆమేన్. మనము ఫార్మర్ పండిస్తున్న పంట తింటున్నారు అందరూ, అందరా బ్రెడ్స్. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు ఆ అబ్బాయి. 5 రొట్టెలు అన్నీ ఏ ఆహారం తెలుసు? అది లోవ్స్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. మైదా పిండి కాదు, గోధుమ పిండి కాదు, ఇంకో వేరే పిండి. ఓకే, బ్యారెల్ సమ్ ఫుడ్ అనుకోండి. ఆహారం తీసుకొచ్చాడు. అంటే రకరకాల ఆహారం ఉంటుంది, మల్టీవిటమిన్స్ ఫుడ్స్ కూడా ఉంటాయి కదా. 7 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్,
అంతేనా? ఉంటాయి కదా. ఆహారం కాదు ఇది, ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషిని ఏం చేస్తుంది? అది లోకంలో జీవమునిస్తుంది, జీవింపచేస్తుంది. ఈ ఆహారము తినువాడు చనిపోయినను మరలా తిరిగి లేస్తాడు. ఈ ఆహారం భుజించేవాడు ఎన్నటికీ దప్పికొనడంట. అది తాగేవాడు, తినేవాడు ఎప్పటికీ ఆకలి కొనడంట. అలాంటి ఆహారం. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ లోకం ఏంటంటే ఒక మాయ, జస్ట్ ఫర్ ట్రావెలింగ్ పర్పస్. ఈరోజు నువ్వు ఉంటావు, రేపు వెళ్ళిపోతావు. అందుకే ఈ లోకం ఏం పిలిచారండి? ఒక మాయ. నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు కదా, ఇంత కష్టపడుతున్నావు, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ కష్టం ఉండదు. ఎందుకండి ఉండవు కాబట్టి. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం శ్రమ పడతామండి, కష్టపడుతూ ఉంటాం. వన్స్ వీ గో టు హెవెన్, ఇదంతా గాన్, ఎంత వెళ్ళిపోతుంది అన్నమాట, కొట్టుకు వెళ్ళిపోతుంది. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? నేనే ఏ ఆహారాన్ని? జీవమునిచ్చే ఆహారమని. నేనే జీవాహారాన్ని, లోకమునకు జీవింపచేసే ఆహారమనే ఉన్నాను. అందుకే మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ట్రూలీ ఐఎమ్ సేయింగ్, నేను వచ్చింది ఏదో మీకు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి మీ అందరికీ తృప్తిగా తినిపించి పంపించడానికి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను. హల్లెలూయా. నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను అన్నమాట. లోకానికి జీవాహారంగా మార్చి వచ్చాను. ఈ ఆహారము తినేవారు ఎప్పటికీ ఆకలిగా ఉన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వారికి విని 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 తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తారు తెలుసా? అగైన్ అండ్ అగైన్ 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 అండ్ అగైన్ అగైన్ వారు ఏం చేస్తూ ఉంటారు? మళ్ళీ అడుగుతూ ఉంటారు అన్నమాట. వారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. మిస్బిలీవ్స్ అంటే మిస్అండర్స్టాండింగ్, సరిగా అర్థం చేసుకోరు, అపార్థం చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే, అప్పుడు నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రము త్రోసివేయను, నా యొద్దకు వచ్చేవారికి నేను ఏమాత్రము త్రోసివేయను. వీరు ఎలాంటి హృదయం కలిగిన వారు అంటే, వారు వస్తున్నారు కానీ వారు నమ్మట్లేదు కదా, వారు వస్తున్నారు కానీ నమ్మట్లేదు. సో ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుంది తెలుసా? బిలీవ్ ఈజ్ నాట్ సీన్. నేను చదువుతున్నానండి ఇది, జస్ట్ ఒకసారి అంటే సీయింగ్ ఈజ్ నాట్ బిలీవింగ్ అంటే చూడడము నమ్మడం కాదంట. ఫేత్ అండ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. అర్థమైందా? మీకు అర్థమైందా లేదో? మళ్ళీ చెప్తాను. చూడడం అంటే నమ్మడం కాదండి, విశ్వాసం నుంచి చూడడమే నమ్మడం. హల్లెలూయా. అర్థమైందా? సీయింగ్ ఈజ్ నాట్ బిలీవింగ్. చూడడము నమ్మడం కాదు, విశ్వాసం ఉంచడము, చూడడము, అప్పుడు నమ్మడం. అదన్నమాట. యేసు ప్రభు వారి కూడా కోరేది అదే, మనందరి దగ్గర నుంచి కోరేది అదే. నా యొద్దకు వచ్చేవారు ఏమాత్రమునో ఆకలి కొనరు. నా యొద్దకు వచ్చేవారు ఏమాత్రమునో ఆకలి కొనడు. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆహారం ఎలాంటి ఆహారము? జీవాహారము. ఒక వ్యక్తి వచ్చాడండి, చాలా సంపన్నుడు. రాత్రికాలం వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నికోదేము అనే వ్యక్తి, ఆయన చాలా ధనవంతుడు తెలుసా, చాలా ధనవంతుడు, చాలా అధికారం కలిగిన వారు, యూదులకు బోధించే అధికారి, ఆయన పార్లమెంట్ వ్యక్తి. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? యేసుప్రభువా, నేను నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి? ఈరోజు రేపల్లో చాలామంది షార్ట్ కట్ వెళ్తూ ఉంటారు కదా, షార్ట్ కట్స్. నేను నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం కావాలి? అన్ని పనులు చేయగలుగుతారు. పుణ్యక్షేత్రాలు చేయమంటే చేస్తూ ఉంటారు, హజ్ యాత్ర చేయమంటే చేస్తారు, లేకపోతే యెరూషలేము యాత్ర చేయమంటే చేస్తారు, లేకపోతే ఏమంటారు గంగానదిలో మునుగమంటారు, మునుగుతారు. మంచి కార్యాలు చేయమంటే చేస్తారు, 10 మందికి హెల్ప్ చేయమంటే చేస్తారు. కానీ ఏం చేయరు అంటే సరిగా ఆయనందు విశ్వాసం ఉంచమంటే ఉంచారు. అదే యేసుప్రభు వారు చెప్పేది మాట. హూవర్ కమ్స్ అండ్ బిలీవ్స్, నా యుద్ధకు వచ్చేవారు
విశ్వాసం ఉంచి నద్దకు వచ్చేవారు, హూవర్ కమ్స్ అంటే నద్దకు వచ్చి విశ్వాసం ఉంచాలి. అలాంటి వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా, ఫ్రీ ఆఫ్ గిఫ్ట్గా ఇచ్చేది ఏంటంటే హెవెన్ అన్నమాట, పరలోకం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఎలాంటి దానికోసం కష్టపడుతున్నారండి? అది మీకు అంటే మీ నిర్ణయం మాట. కానీ గాడ్స్ ఆల్వేస్ సీస్ యూ అంటే మన హృదయాలను ఎప్పుడు చూసే దేవుడు మీరు దేనికోసం కష్టపడుతున్నారు? క్షయమైన ఆహారం కొరక, అక్షయమైన ఆహారం కొరక. మీరు ప్రయాసపడండి, మన భవిష్యత్తు కోసం ప్రయాసపడండి, మన పిల్లల కోసం ప్రయాసపడండి. దీనికోసం మేము ప్రయాసపడుతూ ఉంటాం. ఎందుకంటే అది ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ అయిపోతుంది, మనకు ఆల్రెడీ మనకు లోపల ఉండిపోతుంది. మన పిల్లల కోసం చేయాలి, మన ఫ్యామిలీ కోసం చేయాలి, మనం కష్టపడాలి, చేయాలి. దట్స్ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ ఒక విషయం మర్చిపోకండి, అక్షయమైన ఆహారం కొరకు మీ పిల్లలకి ఇవ్వడానికి మర్చిపోకండి. మీ పిల్లల్ని దేంతో పోషించాలంటే అక్షయమైన ఆహారం కొరకు పోషించండి. ఆమేన్. అందుకే అండి నేను నాకు వచ్చిన అవకాశం ఏది మొదలుకొని నేను బెంగళూరు ఉన్నప్పుడు 9 సంవత్సరాలు వర్క్ చేశాను కదా. నాకు సాయంకాలం అయినప్పుడు నేను బండి మీద వెళ్తుంటే ఏ చర్చ్ కనిపిస్తే ఆ చర్చ్కి వెళ్ళిపోయాను. చర్చ్కి వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. అది క్యాథలిక్ చర్చ్ అయినా సరే, అది మేరీ ఎవరిదైనా సరే, నాకు కావాల్సిందంటే ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్కి వెళ్ళి నేను ఏం చేసేవాడిని, ప్రార్థన చేసుకున్నాను. ఒకసారి బెంగళూరు నుంచి ఇంటికి వస్తున్నాను, ట్రైన్ మధ్యలో ఆగిపోయింది. ట్రైను ఇంకా మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే టూ అవర్స్ కావాలి దానికి. నేనేం చేశానంటే వెంటనే దిగిపోయి ఒక చర్చ్కి వెళ్ళి కూర్చున్నాం కొద్దిసేపు, దేవుని పాదసన్నిధిలో గడిపాం. అలా చేయడం వల్ల మనకేం దొరుకుతుందో తెలుసా? జీవము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, నడిచే విధానము ప్రతిదీ దేవుడు ఇస్తూ ఉంటాడండి. ఎలా అంటే మాకు ఒక మాట అన్నాడు దేవుడు, ఏమంటాడంటే నేను బోధించదను, నీకు ఉపదేశము చేసేదను, నడవలసిన త్రోవ నేర్పించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏం చేస్తారంట? బోధిస్తాడు, ఉపదేశము చేస్తాడు, నడవలసిన త్రోవ నేర్పిస్తాడు, నా మీద దృష్టి ఉంచి ఆలోచన ఇస్తాడు. అయితే నేను ప్రతిరోజు ఏం చేశానంటే, దేవా నాకు కావాల్సినవి ఇస్తున్నావు కాబట్టి నీతో నేను టైం స్పెండ్ చేస్తాను, నువ్వు కావాల్సినవన్నీ నాకు ఇస్తావు, ఐ వోంట్ కేర్ అబౌట్ ఇట్, ఆ సెకండరీ. నీతో సమయాన్ని గడుపుతాను ప్రభువా, నీ గురించి బోధిస్తానయ్యా. ఒక 5గురికైనా సరే. నేను తెలియదు కానీ నేను పెళ్ళి చేసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ వీధుల్లో ఎక్కడో ఒక దగ్గర మనం ఒక 10 సార్లు 10 మందికి బోధించి ఉండొచ్చు. మీ మండపేటలోనే ఓ 10 మంది యవనస్తులను కానీ బోధించి ఉండొచ్చు నేను. మీరు ఎవరైనా చేశారా? నేను ఎక్కడో మా ఊరు మెదక్ జిల్లా, ఈ మండపేటకు వచ్చాను. ఈ మండపేట జిల్లాలో ఓ 10 మంది కానీ నేను చెప్పాను యేసుప్రభు గురించి. లిఫ్ట్ ఎక్కుతూ ఉంటారు కదా, ఒకసారి అడిగి ముంచొని మాట్లాడి, లేకపోతే వాకింగ్ చేసే ఏరియాలో అక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇది నిజమైన ఆహారం, ఇది జీవం ఇచ్చే ఆహారం. ఈ ఆహారం తినివాడు ఎప్పుడు బ్రతుకుతాడు. వారు నరకం గుండా వెళ్ళరు. వారు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు. వారికి మనం చెప్పడం వల్ల, వారికి తెలియజేయడం వల్ల వారు కూడా ఏమవుతారు? నిత్య జీవానికి స్వతంత్రులు అవుతారు. అంతే కదండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇదేంటండి? బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఇదేంటి? బ్రెడ్ ఆఫ్ లైఫ్. అంటే జస్ట్ హిమ్సెల్ఫ్ ఆఫ్ యూనిక్లీ ఇంపర్స్డ్, అంటే మనకు ఆత్మకు సంతృప్తినివ్వడానికి కాకుండా నిత్య జీవానికి చేర్చడము ఆయన యొక్క జీవమైన ఆహారము. ఓకే, లైఫ్ ఆఫ్ హెవెన్ కూడా జీసస్ పవర్ఫుల్గా ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది ఒకటేసారి యేసుప్రభు చెప్పలేదండి నేను జీవ ఆహారాన్ని. చాలాసార్లు యేసుప్రభు వారు చెప్పడానికి బోధించడానికి ఇష్టపడ్డాడు. మీరు చూసినట్టు ఉదాహరణకి అయాం అంటే నేనే జీవాహారాన్ని,
అని చెప్పాడా యేసుప్రభు వారు? యోహాను సువార్తలో చాలాసార్లు యేసుప్రభు వారు అలా చెప్పారండి. ఏంటంటే నేనే జీవాహారం అని చెప్పారు, నేనే ఈ లోకానికి వెలుగని చెప్పారు, నేనే గొర్రెలకు దారమని చెప్పారు, నేనే మీ యొక్క కాపరిని చెప్పారు, నేనే పునరుత్థానమును జీవమును చెప్పారు, నేనే మార్గమును చెప్పారు, నేనే సత్యమును చెప్పారు, నేనే జీవమును చెప్పారు. అదేవిధంగా నేనే నిజమైన ద్రాక్షవల్లిని చెప్పాడు. హల్లెలూయా. ఆయన ద్వారానే తప్ప మనకు నిత్య జీవము లేదు, ఆయన ద్వారానే తప్ప మనకు మోక్షము లేదు. అందుకే యేసుప్రభు వారు ఖచ్చితంగా అన్నిసార్లు నేనే 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 అని చెప్తున్నారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, ఆయన రాజ్యంలో చేర్చబడాలని చెప్పి. ఇరువైపుల్లో చెప్తుంటారు కదా, చాలా బోధలు వస్తున్నాయి. ఈ లోకంలో 800 crores జనాభా అంటే మన ఇండియాలో భారతదేశంలో 140 మంది జనాభా. అయితే ఎక్కువగా యేసుప్రభు యొక్క బోధనలు వినడము, ఆకర్షించబడడం కారణం ఏం తెలుసా? వాళ్ళ హృదయాల్లో జరిగిన కార్యమును బట్టి. ఉదాహరణకు నా జీవితంలో జరిగిన కార్యాన్ని నేను చూశాను, అనుభవించాను కనుకనే నలుగురికి చెప్పగలుగుతున్నాను. అట్లానే మీ లైఫ్లో జరిగిన కార్యాలు చూసి మీరు విశ్వసించి ఏం చేస్తున్నారంటే తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు నిలబడట్లేదు, అది వారికి చెప్తున్నారు. ఆ విధంగా 80% మంది ఏం చేశారంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి కారణం అదే. ప్రతి ఒక్కరు జీవితాన్ని ఏం చేస్తుంది? జీవింపచేస్తూ ఇతరులను కూడా జీవింప చేయగల శక్తివంతమైనది ఇదంటే దేవుని వాక్యం, జీవమైన వాక్యం. ఆ విధంగా ప్రతి ఒక్కరిని జీవింపజేస్తుందన్నమాట. 800 కోట్ల జనాభాలో ఎందుకు ఈ విధంగా స్ప్రెడ్ అవుట్ అయిపోయింది వాక్యం అంటే, దేవుని వాక్యం కానీ క్రైస్తవత్వం అంటే ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది, ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఇదే మార్గము, ఇదే సత్యము, ఇదే జీవం. అందుకే యేసుప్రభు చాలాసార్లు చెప్తున్నాడు, మీకు నిశ్చయముగా నేను చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు కష్టపడాల్సింది దేనికోసం అంటే అక్షయమైన ఆహారం కొరకు, జీవమైన ఆహారం కొరకు కష్టపడాలి. నేను అది ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. అదే తండ్రి చిత్తము. తండ్రి చిత్తం అంటే అదే అని చెప్పి వారు నమ్మకపోయినా సరే రిపీటెడ్గా జరపడం జరిగిందన్నమాట. అది తప్ప ఇంకో వేరే సొల్యూషన్ లేదండి, ఇంకొక ఆప్షన్ లేదు. ఈ యొక్క ఇంటికి ఒకటే డోర్ అన్నట్టు ఇంకొక వే లేదు. ఈ ఇంటికి ఒకటే డోర్ అంటే చర్చ్కి ఒకటే డోర్ కదా. అలాగే నిత్య జీవానికి ఇంకో వేరే మార్గాలు లేవు. దెర్ ఈజ్ నో వేస్ ఎట్ ఆల్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరిని అడగండి, వారు మ్యానిపులేషన్ తప్ప కరెక్ట్గా చెప్పయ్యా అంటే చెప్పారు. మీరు ఇట్లా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు అని చెప్తారు, కానీ కరెక్ట్గా చెప్పండి చెప్పారు. ఎందుకంటే తెలియదు కనుక, వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు చెప్పలేరు. కానీ జీవ గ్రంథమైన దేవుని వాక్యాన్ని చదివేవారు ప్రతి ఒక్కరు ఏం చేయగలుగుతారు? చెప్తారు. అందుకే నేను ప్రతిసారి ఏం చెప్తా ఉంటా అంటే, నాలో ఆ జీవం ఉంది కనుకని ప్రతి ఒక్కరు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఈరోజు ఎందుకు పిలిచారనుకుంటుండొచ్చు. ప్రతిసారి కొంచెం ఏజ్డ్ పర్సన్ని లేకపోతే తలా మాసిన వాళ్ళు అంటారు కదా, అలాంటి పిలుస్తారు. మేబీ ఈరోజు ఎందుకో యవనస్తుని పిలిచారనుకుండొచ్చు, అంతేనా? కానీ దేవుని యొక్క ప్రణాళిక. మేము ఆ రోజు పాస్టర్ గారిని కలుస్తాను అనుకోలేదన్నమాట. నేను వెళ్తాను, వాకింగ్ చేసుకుంటా, పాస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఒక 2 seconds అయితే పాస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతుండే. కానీ మా ఇద్దరికి కోఇన్సిడెంట్ జరిగిందన్నమాట. ఇప్పుడు కలిసి మాట్లాడి నన్ను ఆహ్వానించారు. ఆ విధంగా ఈరోజు రావడం జరిగింది. ఇది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం
కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరిది కాదయ్యా. నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరిది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి యేసు. నీలోని ఆనందం నా దేవా. నీలోని నాకు జీవం. నీలోని ఆనందం నా దేవా. నీలోని నాకు జీవం. దేవానికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి గల దేవ తండ్రి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ వాక్యములను సత్యములను ప్రభువా మర్మములకు తెలియజేస్తున్న విధానం నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభువా తండ్రి, మేము దేనికోసం ప్రయాసపడుతున్నాము అయ్యా, దేనికోసం ఎక్కువ కష్టపడుతున్నాము తండ్రి అయ్యా, దేని కొరకు మేము కష్టపడాలో ప్రభువా తండ్రి మీరు తెలియజేసిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకం ఒక మాయాని ప్రభువా తండ్రి, క్షణం మాత్రమే ప్రభువా మేము జీవిస్తున్నామని అయ్యా తండ్రి, నిత్య జీవమని ప్రభువా అక్కడ ఉన్నదని ప్రభువా మాకు తెలియజేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములకు ప్రభువా తండ్రి మీరు నిత్య జీవం ఇవ్వడానికే ప్రభువా మీరు మార్గమును సత్యమై తండ్రి జీవమైన దేవుడు అని తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు అని తెలియజేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు బట్టి ప్రభు వందనాలు ప్రభు. ఈ ప్రతి మాటను ప్రభు ప్రతి జీవితంలో తండ్రి మీరు ఎస్టాబ్లిష్ చేయమని ప్రార్థన చేస్తున్నాం.
తండ్రి నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సహవాసం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని మీ ముఖ కాంతిని ప్రభు అక్కడ మీరు తండ్రి ప్రభు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు తండ్రి కొద్ది సమయం ప్రభు మాకు ఇచ్చిన పాస్టర్ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ప్రార్థన క్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొడతామా దేవాది దేవునికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి బాబు ఎక్కువ ఇంగ్లీష్ వాడారు, అలాగని తెలిస్తే కనుక ఒక ట్రాన్స్లేటర్ని పిలుద్దును. మరి అది ఎవరో కదా, అలా ఆవిడనే పిలుద్దును తప్పనిసరి అని చెప్పి మరి ఎక్కువ ఇంగ్లీష్ పదాలు, హాయ్ తమ్ముడు, ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడారు. అయినా మీరేం తక్కువ కాదు. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల మీ చంటి పిల్లలు మీకు ఇంగ్లీష్ వచ్చేసింది. అప్పారావు నాన్నగారికి వాళ్ళ మనవడు నేర్పించేస్తున్నాడు. అవునండి, హల్లెలూయా. మరి బాబు చెప్పిన ఒక 2 మాటలు నేను మీతో జస్ట్ సమరైజ్ చేసి మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయా లేదా? చాలా జాబ్స్ ఉన్నాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. శరీరాన్ని పోషించుకోవడం కోసం ఎన్నెన్నో మార్గాలు, రకరకాల మార్గాలు. ఇక్కడే ఎన్నో రకాల జాబ్స్ చేసి డబ్బులు సంపాదించి ఆహారం భుజించి తిని తృప్తి పొందడానికి, బ్రతకడానికి ఈ 70-80 సంవత్సరాలకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ పరలోకం చేరడానికి ఒకే ఒక మార్గం, ఒకే ఒక పని. ఆ పని ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచడమే. ఆ పని ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచడమే. ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచకుండా పరలోక రాజ్యం, జీవాహారమైన యేసు ప్రభువారిని మనం భుజించకుండా, ఆయనలో మనం జీవించకుండా పరలోకం చేరే మార్గం అయితే చెప్పాలి లేనే లేదు. రోజంతా మనం కష్టపడతాం, ఇంచుమించుగా వారమంతా మన యొక్క ఈ క్షయమైన ఆహారం ఈ శరీరానికి పెట్టడానికి మనం ఎన్నో శ్రమలు పడతాం. హల్లెలూయా చెప్పండి. నిన్న ఒక తల్లిగారు అంటున్నారు, మీరు విన్నారా ఈ వార్త? హలో, అందరూ ఉన్నారా? ఒక తల్లిగారు అంటున్నారు, మీరు విన్నారా ఈ వార్త? మన వాళ్ళే, మన బంధువులే పచ్చళ్ళ వ్యాపారం పెట్టారట. చాలా తక్కువ రేటు, బయట చాలా తక్కువ రేటు, ఎక్కువ రేటు మన వాళ్ళే, ఎక్కువ రేటు లేదు తక్కువ రేటు పెట్టారు. పావు కేజీ 150 రూపాయల చికెన్ పచ్చడి అంట. ఎంత అంటమ్మా? చాలా తక్కువ అనండి ఒకసారి. అడ్రస్ అడగండి, పాస్టమ్ గారితో మాట్లాడుతున్నారు. కొనేరు కనుక ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ పరలోక మార్గం చేరడానికి వేరే ఏ మార్గం లేదు. ఒకసారి చూడండి, బాబు చెప్పిన వచనాలే మీకు చూపిస్తాను. 6వ అధ్యాయం 27వ వచనం బాబు చెప్పారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే. అవేంటో తెలుసా? ఆయన మాటలు. చెప్పండి ఆయన అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం అంటే మనం తిని జీర్ణించుకొని వదిలిపెట్టేస్తాం. కానీ అక్షయమైన ఆహారం మనం వింటాం, హృదయంలో దాచుకుంటాం. ఆ వాక్యం యొక్క ఆశీర్వాదం, ఫలం జీవితమంతా, అది 70-80 సంవత్సరాలే కాదు, ఆ తదుపరి జీవితంలో కూడా ఈ భుజించిన ఈ ఆధ్యాత్మిక ఆహారమైన యేసుక్రీస్తు వారి మాటలు అక్కడ కూడా మనల్ని బ్రతికిస్తాయి. బాబు చెప్పిన మాటలే. చూడండి 30వ వచనం, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? వాళ్ళు అంటున్నారు, క్షయమైన ఆహారం బాగా అలవాటైపోయినందువల్ల క్షయమైన ఆహారం తినడానికి యేసు ప్రభువారిని వెంబడించి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినప్పుడు వారి కడుపు నిండా తిని తృప్తిగా భుజించి ఇంకా వదిలిపెట్టేశారే, వారు ఇంకా ఆ ఆహారం కోసం ఆలోచించడం మానలేదు. నువ్వు ఏదైనా చెయ్యి. ఇందాకైతే
రొట్టెలు 5, చేపలు 2, 5,000 మందికి సరిపడగా పెట్టావు. ఇప్పుడు ఏం కొత్తది చేస్తావు? రొట్టెలు విరిచి చేపలు పంచి ఆహారము ఆకలితో ఉన్న మాకు పెట్టి మమ్మల్ని తృప్తిపరిచావు. ఇప్పుడు కొత్తదేంటి? ఉన్నారు అందరూను. ఇప్పుడు కొత్త కార్యం ఏం చేస్తావు అని సూచక క్రియల కోసం అడుగుతున్నారు. మరలా యేసు ప్రభు అంటున్నారు 34వ వచనం, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లెనను, జీవాహారము నేనే. ఇంకా వాళ్ళకి అర్థం లేదు. ప్రభువా నువ్వు చెప్పిన విషయం ఇంకా అసలు మానకుండా పెడతానే ఉండు అంటున్నారు. యేసు ప్రభు అంటున్నారు, పెట్టడం ఏంట్రా బాబు, మీ ఎదురుగుండా ఉన్న నేనే, చెప్పండి, నేనే ఆ జీవాహారం. ఈరోజు మీరు ఒకటి గుర్తించండి, యేసు ప్రభు లోకంలో ఉన్న పరిస్థితుల వంటి వాడు కాదు. ఈయన మాట కానీ, ఈయన తాకిడి కానీ, ఈయన యొక్క ఆలోచనలు కానీ భూ సంబంధమైనది కానే కాదు, పర సంబంధమైనది. ఎవరైనా ఒకరిని ముట్టుకుంటే ఏం జరుగుద్దా చెప్పండి? ఎవరైనా ఒకరిని తాకితే ఏదన్నా జరుగుతుందా? కానీ యేసును తాకితే స్వస్థత కలిగింది. ఆయన స్పెషల్ అనండి ఒకసారి. యేసు ఒక రోజున నేల మీద ఉమ్మి వేశారు, ఉమ్మిని ఇలా బురద చేశారు. ఆ బురద తీసి ఒక గుడ్డివాని 2 కళ్ళకు ఇలా రాశారు. రాసి ఎళ్ళయ్యా అక్కడ నీళ్లు ఉన్నాయి, సిలోయం అనే కోనేరు ఉంది, అందులో కళ్ళు కడుక్కునిరా అన్నారు. వాడు తడుముకుంటూ వెళ్ళి, కళ్ళే లేవు అతనికి, బురద రాసినటువంటి ఆ బురదను కడుక్కోమంటే అతడు వెళ్ళాడు. వెళ్ళి కడుక్కుంటే అతనికి స్వస్థత వచ్చింది. స్తోత్రం అనండి. ఆయన ఉమ్మిలో కూడా ఏముందో తెలుసా? జీవం. చెప్పాలి, జీవం ఉంది. ఆయన వస్త్రములో జీవం ఉంది. ఆ రోగం స్వస్థత పొందింది. ఈ గుడ్డివాని యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఇవాళ యేసు ప్రభువులో లోకములో దొరికే ఆహారం కోసం మనం ప్రయాసపడతామే, క్రీస్తులో మనకు అది నిత్య జీవ సంబంధమైన ఆహారం ప్రభు మనకిస్తారు. చూడండి ఇంకొక వచనం 47 చదవండి నాన్నగారు. అదే పుస్తకం, అదే అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము. వీళ్ళు ఇంకా అడుగుతున్నారు, దేవుడా అదేంటో మాకు ఇచ్చేయి బాబయ్య, మేము పట్టుకెళ్ళిపోతాం, దాసేసుకుంటాం అన్నారు. బాబు అంటున్నాడు, యేసయ్య అంటున్నారు, ఆ జీవాహారము నేనే. నా యందు విశ్వాసం ఉంచితేనే ఆ నిత్య జీవం పొందుకుంటారు. యేసు ప్రభువును విశ్వాసం ఉంచారా? రొట్టెల కోసం, చేప ముక్కల కోసం వాళ్ళు వెంబడించినట్టుగా మనం వెంబడిస్తున్నామని ఈరోజు యేసు ప్రభు సేవకుని ద్వారా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చదవండి ఇంకొక మాట, 54 చదవండి, 54 చదవండి. యేసు ప్రభు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఓ పిచ్చోడు ఉన్నాడండి, ఆడి పేరు కిరణ్. ఓ పిచ్చోడు ఉన్నాడు, ఆడి పేరు ఏమండి కిరణ్ పాస్టర్ గారు. అంటే నేను చెప్పేది ఆయన గురించి కాదు, ఇంకొకడు ఉన్నాడు, ఇంకో తయారాడు. ఆడు అంటున్నాడు, ఆడు మొన్న ఫేస్బుక్లో రాశాడు. ఏమని రాశాడంటే యేసు ప్రభు ఆ రోజు రొట్టె అక్కడ పెట్టి శిష్యులకి ఇచ్చాడు కదా, వాళ్ళు తినే రొట్టెలు ఆ రోజుల్లో రొట్టె ఇచ్చాడు కాబట్టి, తినేది రొట్టె కాబట్టి రొట్టె ఇచ్చాడు. మనం అన్నం తింటున్నాం కదా, ప్రభు బల్లలో అన్నం పెట్టండి రేపటి నుంచి అని రాసాడు. అంటే ఆడికి కూడా ఏం అర్థం అవ్వలేదు. అది అనండి ఒకసారి. భలే స్టీఫెన్, భలే నాగ్ గారు మీరు మాట్లాడారు, నాకు అర్థమైంది. చెప్పండి, వాడికి కూడా ఏం అర్థం అవ్వలేదు. అన్నం అర్థమవుతుంది కానీ వాడికి వాళ్ళు అక్కడ రొట్టెలు తిన్నారంట, ఇటు సైడ్ ఏమో వాళ్ళేమో చపాతీ తిన్నారంట, అటు సైడు మన ఇటు బాబోళ్ళు కర్ణాటక సైడ్ వాళ్ళు ఏమో జొన్న రొట్టె తింటున్నారంట. అక్కడ జొన్న రొట్టె ఎట్టాలంట, మనమేమో అన్నం ముద్దలు ఎట్టాలంట. ఇప్పుడు ప్రభు బల్ల అని అనగానే అప్పారావు నాన్నగారు, నేను ముద్దలు సుడతాను అనండి ఒకసారి. నేను ముద్దలు సుడతాను, సుట్టిన ముద్దలు జాగ్రత్తగా చిన్నవి చుట్టాలి, లేకపోతే మరి సరిపోవు కదా. ఏమండి, నేను అన్నం ముద్దలు ఎట్టాలంట, వాళ్ళేమో జొన్న రొట్టె ముక్కలు ఎట్టాలంట, వీళ్ళేమో ఏమండి చపాతీ పెట్టాలంట. ఆడికి అలాగ అర్థమవుతుంది ఆ తెంగర ముఖానికి. ఈరోజు నేను చెప్తున్నాను, జీవాహారం భుజించాలి. ప్రభు బల్లలో జ్ఞాపకం చేసుకోవడానికి ఆ కార్యం చేస్తున్నాం. ప్రభు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే
నిత్య జీవము గలవాడు. అరే బాబు, మీరు తినేది రొట్టె గురించి చూడబాకండి, నన్నే మీరు హృదయములో విశ్వాసం ఉంచండి. మీ తలంపులలో, ఆలోచనలలో నా శరీర రక్తాలు మీరులో ఏమైపోవాలి? జీర్ణం అయిపోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 58 చదవండి. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. బాబు చూపించారు, మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఆ రొట్టె తిన్నవాళ్ళు చచ్చిపోయారు, ఆ మన్నా తిన్నవాళ్ళు చనిపోయారు, కానీ ఈ ఆహారము తినువాడు నిత్య జీవము గలవాడు. ఏ ఆహారం తినాలి? ప్రొద్దుటే ఆహారం తింటున్నారా? ఏమండి, మా ఇంట్లో జరిగే ప్రాసెస్ చెప్తాను. పొద్దున్నే మా పాస్టర్ గారు జీలకర్ర, ధనియాలు, ఇది తర్వాత వాము, ఈ నీళ్లు కాసి మరిగించి లొట్ట ఇస్తారు మాకు. అనండి, లొట్ట అనండి. లోట అంటారు కదా, అది లోట ఇస్తారు. మేము తాగకపోతే బెత్తం పట్టుకు కొడతారు. మా పిల్లలు అమాయకులు ఉన్నారు, తేజబాబు, అలాగే శ్యామ్ కిషోర్, జీవన్ బాబు. ఈ బాబాళ్ళు నిన్న వస్తారు, ఈ చర్చ్ పనుల్లో సహకరించడానికి బాబాళ్ళకి అలవాటు చేసుకున్నారు. నిన్న వస్తారు. ఆడిని కూడా అలవాటు చేయండి మీ వాడిని. ఏదేమి అమ్మా, నీ కొడుకును కూడా అలవాటు చేయి. ఆమె వెళ్ళిపోయిందా? పనికి వెళ్ళిపోయిందా? బేబీ గారు వెళ్ళిపోయారు, డ్యూటీకి వెళ్ళిపోయింది. ఆడిని కూడా అలవాటు చేయండి. వాళ్ళు నిన్న వస్తారు, ఇవాళ పొద్దున్న నుంచి వాళ్ళకి డైట్ అన్నమాట. జీలకర్ర నీళ్ళు ఆలో తాగాలి. మాకు మరలా దాని తర్వాత ఏంటది అమ్మగారు ఇచ్చేది? చెప్పరా బాబు మీకు? జావా, సోడు జావ ఇస్తారు, తినాలి. ఆ తర్వాత బొబ్బాసికాయ ముక్కలు ఉంటే పెడతారు, తినాలి. ఇదంతా ఒక డైట్. ఎందుకు? ఇది సరిగ్గా ఆరోగ్యంగా ఉండి చెప్పండి ఈ భూమి మీద బ్రతకడానికి. మనం కూడా ఆత్మలో బ్రతకడానికి దేవుని సేవకుల ద్వారా చెప్పారు. ఏం తినాలంట? జీవాహారం తినాలి. పొద్దున్నే పంపించాను, ఎవరన్నా తిన్నారా? ఈరోజు వచనం ఆన్లైన్లో పంపించాను. కుమారి గారు, బాబుకి అవకాశం కుదరలేదు. మీరు తిన్నారా? హల్లెలూయా. నమిలి తినడం అంటే ఒకసారి వినడం కాదు, 4-5 సార్లు వినాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు వచనం ఏంటో చెప్తారా ఎవరైనా? ఈరోజు వచనం వరలక్ష్మి గారు లేరు, లేకపోతే ఈ పాటికి ఆవిడ ప్రవచించేసాను. ఆవిడ లేకపోవడం విచారం. చెప్పండి. మొదటి సమయాలు 2:10 చెప్పండి. ఏముంది అందులో? తీసేస్తున్నాడు మా తమ్ముడు. ఫోన్లే తీసన్నా చెప్పండి. ఏమనుంది? తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. ఏంటి చెప్పండి? తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. మనం ఎవరినన్నా నియమించుకున్నాం అనుకోండి, ఏ పనికైనా ఏమిస్తాం? ఏమండి టైల్స్ ఎక్కడ ఉన్నాయి అంటాడు, ఇవ్వాల్సిందే. ఏమండి సిమెంట్ ఎక్కడ పెట్టారు? ఇవ్వాల్సిందే. ఏమండి నీళ్లు కావాలి, డొక్కు కావాలి, మా కృప అయితే కనుక పాస్టర్ గారు మేకులు కావాలి, 2 అంగుళాలు, 1/2 కేజీ, అంగుళన్నరలు, 1/4 కేజీ, ఆయన లిస్ట్ రాస్తారు. ఏమి ఇవ్వాలి. ఈరోజు దేవుడు తాను నియమించిన రాజునకు, తాను నియమించుకున్న నీకు తన బలం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నియమించుకున్నాడు మనల్ని, ఆయన మనకు కావలసిందంతా ఆయనే ప్రొవైడ్ చేస్తాడు. స్తోత్రం. ఈరోజు వివరించాను. వాక్యం ఏంటో తెలుసా మనకి? జీవాహారం అనండి ఒకసారి. జీవాహారం. ఈ శరీరము ఆహారం తినకపోతే ఎలా బలహీనమై నీరసిల్లి చచ్చిపోతుందో, ఈ ఆత్మకు కూడా ఆహారం సమృద్ధిగా పెట్టకపోతే ఈ ఆత్మ కూడా ఏమవుతుంది? చచ్చిపోతుంది. అంతేకాదు నిత్య జీవానికి ఆత్మ చేరడానికి మార్గం కలగదు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, ఇక్కడ ఏమన్నారండి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నారు. ఏమంటున్నారో తెలుసా? ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనం ఆత్మలో జీవించాలి, మన ప్రాణంలో బలం పొందాలి. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికితే ఈ జీవాహారాన్ని మనము నిరంతరం ప్రభుతో కూడా జీవిస్తాం. ఈ భూమి మీద కూడా సమస్త విషయాల్లో మనం దేవుని సన్నిధిలో ఎంతో సమాధానంగా సాగిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తూ చెప్పే చివరి మాటలు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మనం భుజించాలి. 112వ కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి. చదవండి ఒకసారి. యెహోవా యందు 112వ కీర్తన ఒకసారి తీయండి రా నాన్న.
నాన్న తీయండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఏంటట? ఎవరు ధన్యులట? పొద్దున్నే లెగిసి జీలకర్ర నీళ్లు, వేధవది చెప్పండి, బొబ్బాసుకాయ మొక్కలు, ఇది కాదు ధన్యత. ఈ ధన్యత శరీరానికి. కానీ ఆత్మకి ఏం చేయాలి? ఆత్మకు బొబ్బాసుకాయ మొక్క ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మా. ఆత్మకు జీలకర్ర నీళ్ళు ఏంటి? వాక్యం. తాగారా జీలకర్ర నీళ్ళు ఆత్మకే? ఆత్మకు తిప్పాకేంటి సురేష్ గారు చెప్పండి? ఆత్మకు తిప్పాకేంటి? తిప్పతీగ ఆయనకు అలవాటు చేశాను. వేధవది మేకలకు కూడా దొరకనంత రొట్ట ఆయన తినేస్తున్నాడు అప్పుడే 4-5 రోజుల నుంచి, పోయిన వారం నుంచి. తినండి. తింటున్నారా లేదా ఏమన్నా అడుగుతా? తింటున్నారమ్మా? అదిగో తింటలేదంట. తినండి సార్. హల్లెలూయా. నేను అంటాను, మన శరీరానికి ఆహారం, మన శరీరానికి కొన్ని షరతులు, నీ ఆత్మకు కూడా ఉండాలి కొన్ని షరతులు. ఆత్మలో ఆహారం, వాక్యం భుజిస్తూ ఉంటే ఆత్మ ఏమవుతుందో తెలుసా? బలపడుతుంది. శరీరంలో ఎలా ఎదుగుతామో ఆత్మలో కూడా మనం అలాగా ఎదగడానికి దేవుడు తన కృపనిస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్పగలరా? ఈరోజు నేను ముగిస్తూ చెప్పే చివరి మాట, ఆత్మయందు మనం దేవుని లేఖనాలను, దేవుని వాక్యాన్ని, సన్నిధిలో ప్రార్థనను, బాబుకి ఇచ్చిన ఒక మంచి తలాంతు ఆ రోజు నేను నాతో పాటు తీసుకొచ్చాను. ఇంటికి ఇక్కడికి తీసుకొచ్చి కాసేపు చర్చిలో గడిపాం. కొన్ని విషయాలు బాబు చెప్పారు నాతో, నేను కూడా వారికి కొన్ని విషయాలు పరిచర్య గురించి అన్నిటి గురించి నేను చెప్పాను. అన్నీ చెప్పిన తర్వాత బాబు అన్నారు, పాస్టర్ గారు సంతోషం, నేను ఒక అర్ధగంట సేపు సన్నిధిలో గడుపుతానన్నారు. ఓకే నాన్న అని తను ఇక్కడ విడిచిపెట్టేశాను. ఫ్యాన్ వేసాను. బాబు అక్కడ కూర్చున్నారు. మోకరించి తను, నేను పైకి వెళ్ళి వెంటనే మేము పరిచర్యకు ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చింది. గబగబా నేను అన్నీ ఆ కార్యక్రమాలు చక్కబెట్టుకుని ఆ రోజు శుక్రవారం అక్కడికి మందిరంకి గొల్లబంద ఆరాధనకు వెళ్ళే వరకు బాబు ఇక్కడే దేవుని సన్నిధిలో కొంత సమయం, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం మన ఆత్మలో మనం జన్మించడమే కాదు, జీవిస్తూ బలపడుతూ దేవుని కొరకు ఈ భూమి మీద సాగడానికి ఆత్మలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆయన ఒక ప్రశ్న వేశారు. నా పెళ్ళై 4 ఏళ్ళు అయింది, నా వివాహమై 4 సంవత్సరాలు అయింది. నేను ఈ ఊరు వచ్చి ఒక అల్లుడుగా ఈ ఊరు వస్తూ ఉంటాను. బాబు ఎక్కువేం రారు, వచ్చిన 4 రోజులు 3 రోజులు ఉండి వాళ్ళ భార్యను లేదా వాళ్ళ కుటుంబాన్ని చూసుకుని వెంటనే జాబ్ రీత్యా ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ఉన్న 4 రోజుల్లో బయటికి వెళ్ళి కనీసం 4 సంవత్సరాల నుంచి నేను 10 మందికి పైనే దేవుని సువార్త చెప్పాను. ఆ బాబు ఎవరో, ఈ ఊళ్ళో సువార్త విన్న వాళ్ళకి ఎవరు తెలీదు ఈయనెవరో, కానీ ఆపి మీకు ఈ విషయం తెలుసా అని సువార్త చెప్పి వారిని రక్షణలోనికి నడిపించిన ఒక గొప్ప కృప దేవుడు ఆయనకి ఇచ్చారు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈరోజు మనం కూడా అలాగేనండి, దొరికిన వాళ్ళని దొరికినట్టు చెప్పండి, వదలకూడదు. హల్లెలూయా. మాకు ఒక నాన్నగారు ఉంటారు, ఇప్పుడు లాలా చెరువులో ఉంటారు. ఆయన పేరు లాలా చెరువు పౌలు గారు అంటారు. ఏం పౌలు గారు? లాలా చెరువు పౌలు గారు అంటారు. ఆయన అటు ఇటు వెళ్ళడానికి ఒక్కొక్కసారి బస్సు ఎక్కేవారు, ఇప్పుడు ఎక్కలేకపోతున్నారు, అందుచేత పెద్ద వయసు మూలంగా ఆటో పిలుచుకుంటున్నారు, లేకపోతే ఆటో ఎక్కుతున్నారు. బాబు అక్కడికి వస్తాను అని చెప్పి ఆటో ఎక్కుతున్నారు. ఎక్కిన వెంటనే ఆటో అబ్బాయి భుజం మీద చెయ్యేస్తారు. చెయ్యేసి, రక్షణ పొందేవా, మారుమనసు పొందేవా, యేసుప్రభు తెలుసుకున్నావా, యేసుప్రభు గొప్ప దేవుడు, ఇదిగో ఆటోలో నన్ను ఇలా క్షేమంగా నేను చేరాల్సిన గమ్యం తీసుకెళ్తున్నావు, నువ్వు కానీ మరణిస్తే నువ్వు వెళ్ళే గమ్యం నీకు తెలుసా? నువ్వు వెళ్ళే గమ్యం నేను నమ్ముకున్న యేసుప్రభు తీసుకెళ్ళగలడు. యేసుప్రభు నమ్ముకో. నీకు ఇంకా ఎక్కువ చెప్పాలంటే నన్ను దించేసిన తర్వాత పలానా చోట వాక్యం చెప్తున్నాను ఈరోజు, అక్కడికి రా అని ఇన్విటేషన్ ఇస్తారు. అలా ఎంతోమందిని ఆయన నడిపిస్తారు. హల్లెలూయా చెప్పండి. బస్సు ఎక్కితే చాలు, బస్సు ఎక్కిన తర్వాత అక్కడ ఆయన కూర్చుంటారు, పక్కన కూర్చున్న వాళ్ళతో బాగున్నావా అంటారు. మీరు ఎవరో నాకు తెలియదండి. నేను నా పేరు లాలా చెరువు పౌలు, నేను పలానా చోట ఉంటాను, నేను రిటైర్డ్ అయ్యాను, నేను ఇదిగో ఒక మంచి ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను, యేసుక్రీస్తు ప్రభు వారిని నేను నమ్ముకున్నాను, నా భార్య ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను నా భార్య నాకు 2 పిల్లలు, మేమంతా ప్రభువులో ఉన్నాం. ఇదిగో యేసు ప్రభు ఏమిస్తారో తెలుసా నీకు? పరలోక రాజ్యం, నిత్య జీవం ఇస్తారని ఆయన వదలకుండా చెప్తారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఒకసారి జీవాహారం కొరకు యేసయ్య కొరకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆ జీవాహారం యేసు ప్రభు అంటున్నారు, నేనే ఆ జీవజలము, నేనే జీవింపచేసే రొట్టె, నేనే. ఇదిగో మీరు దేని కొరకు కాదు మీరు కష్టపడడం, ఇదిగో మీరు నా కొరకు, నా లేఖనాల కొరకు, నా మాట కొరకు, నా సన్నిధి కొరకు మీరు కష్టపడండి, మీరు శ్రమ పడండి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఆ రొట్టె అయితే ఖరీదవుతుంది, కానీ ఈ రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉచితంగా ఇచ్చారు. ఇట్స్ ఫ్రీ. ఆయన వాక్యం మనకు ఉచితంగా ఈ జీవమిచ్చే, ప్రాణమిచ్చే, జీవితమిచ్చే, రక్షణిచ్చే, పరలోకమిచ్చే ఈ జీవాహారము యేసు ప్రభు వారు మనకు ఉచితంగా ఇస్తూ అంటున్నారు, ఇచ్చయించు వానిని జీవజలము ఉచితముగా త్రాగనిమ్ము. హల్లెలూయా. థాంక్యూ జీసస్. యేసయ్యకే వందనాలు. తండ్రి నీకు వందనాలయ్యా. కుమారుడైన యేసుక్రీస్తును మా జీవానికి ఆహారంగా పంపించావు. మాకు ఆహారమై మమ్మను జీవింపచేసి, మమ్మను బ్రతికించి, మమ్మను బలపరిచి, మమ్మను నాయన నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా జీవింపచేస్తూ నీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరుస్తున్నారు. నీకు వందనాలు. ఈ భూమి మీద మేము బ్రతికేది 70-80 సంవత్సరాల వరకే తండ్రి. ఈ జీవితం నాయన 70-80 సంవత్సరాల వరకే నాయన. కానీ నిరంతరము, యుగ యుగాలు, తరతరాలు మీ సన్నిధిలో మేము జీవించవలసి ఉంది. ఆ జీవాహారం యేసయ్యా మీరు మాకు ఇచ్చారు. ఈ జీవాహారమైన లేఖనాల కొరకు వందనాలు. లేఖనాలు మీరు పరిశోధన చేస్తే లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తాయని చెప్పారు ప్రభా. ఈ లేఖనాలను బట్టి మేము ఆనందిస్తున్నాం. ప్రతిరోజు భుజించుదుముగాక, ప్రతి క్షణము ధ్యానించుదుముగాక, వాక్యమందు ఆనందించుదుముగాక. లోకపరమైన విషయాలలో మా ఆత్మ ఆనందించలేదు నాయన. ఒక ప్రాణి ఎదుట మేము కాయిన్స్ పెట్టినప్పుడు, ఒక ప్రాణి ఎదుట మేము డబ్బులు కట్టబెడితే అది వాసన చూసి వదిలిపెడుతుందయ్యా. కానీ ఆ ప్రాణ ఎదుట నాయన చక్కని ఆహారం పెడితే వాసన చూసి భుజించినట్టు ఈ ఆత్మకు లోకమనే పనులు కానీ, లోకమనే ఆహారము కానీ ఏది పెట్టినా ఈ ఆత్మకు జీవము కాదు. యేసు స్వామి మీ మాట, మీరే మాకు ఆహారం. మీరు మాకు ఆహారం అయిపోయారు. మా ఆత్మను బ్రతికించుదురుగాక. ఆత్మలో మేము బ్రతికి మీ సన్నిధిలో మేము సాక్షులుగా మీ కొరకు జీవించుదుముగాక. ఇంకా ఆత్మయందు చనిపోయిన వారిని బ్రతికించండి ప్రభా. ఆత్మయందు నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయిన వారిని ఉజ్జీవింపచేయండి నాయన. ఆత్మలో కలిగిన ఆశ యేసు నామములో తీర్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే మహాదేవా తృప్తిపరచండి. మా హృదయాలను బలపరచండి, భద్రపరచండి. వాక్యమునందు ఆనందించుదుముగాక. ఆయన వాక్యమును బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని చెప్పావు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అంటున్నావు. ఎస్ లార్డ్, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మీరు మా మధ్యలోనికి నడిపించిన నీ సేవకుడు బ్రదర్ మార్కస్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ సేవకుని బలపరిచి నీ సేవకుని వాడుకున్నందుకు స్తోత్రం. వారి కుటుంబాన్ని, బిడ్డల్ని దీవిస్తా ఉన్నాం. పసి బిడ్డను బట్టి, కుమార్తెను బట్టి వందనాలు. వారి అన్నదమ్ములను బట్టి, తల్లిగారి కుటుంబాన్ని బట్టి, వారి మామయ్య గారి కుటుంబం, వారి బిడ్డలు, పరిచర్యల కొరకు స్తోత్రాలు. మరొకసారి నీ సన్నిధికి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి నానా. ఏ పరిస్థితి మధ్యలో బిడ్డలు మీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు. వారిలో ఉన్న అక్కరలు మీకు తెలుసు, అవసరాలు మీకు తెలుసు, ఆధ్యాత్మిక చింతన మీకు తెలుసు. ప్లీజ్ లార్డ్, దయచేసి వారి హృదయాన్ని ఆదరించండి, సేద తీర్చండి. బిడ్డల హృదయాన్ని మీరు ముద్రించండి. ఆమేన్, ఆమేన్. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తాం. ఎవరెవరు బలహీనంగా ఉన్నారో నాన్న
ఈ అద్భుతమైన శక్తితో నీ బిడ్డలను తాకండి. ఒకసారి సత్యబాబు కుటుంబంలో కలిగిన వేదన నుంచి వారిని విడుదల చేయండి. ఆ బాబు నాయన నిద్రించాడు, సాంబయ్య నీకే అప్పగించుకున్నాడు ఆ ప్రాణాన్ని, అప్పుడు జీవితాన్ని సమర్పించుకున్నాడు. తండ్రి, మా ప్రియులెవరు తమ జీవితాల్ని దుర్వినియోగం చేసుకోకుండా వ్యసనాలకు బానిసలై ప్రాణాలను పోగొట్టుకోకుండా రక్షించబడడానికి, పాపము నుండి విడుదల పొందుకొని నిత్య జీవ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ బిడ్డలకు మీరు సహాయం చేయండి. మరొకసారి ఈ వారంలో జరగాల్సిన కార్యాలన్నిటిలో తోడుగా ఉండండి. మంగళవారం ప్రార్థనలో, అలాగే నాయన శుక్రవారం ఆరాధనలో, అలాగే ప్రభువా నీ సన్నిధిలో జరిగే ప్రతి కార్యాల్లో 11వ తేదీ నా తండ్రి మంగళవారం గొలుసు ప్రార్థనలో మేమందరం కలిసి నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి సహాయం చేయండి. మా ఒక్కొక్కరితో మాట్లాడండి. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలు అందరినీ మీ కృపలో బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా నా ప్రార్థన. ఎవరు నశించిపోకుండా కుటుంబాలుగా బిడ్డలతో కలిసి నిత్య జీవ సంబంధమైన ఆశీర్వాదంలోనికి నీ బిడ్డల్ని మీరు నడిపించమని మరొకసారి బిడ్డలు ఎవరెవరు అనారోగ్యాలతో ఉన్నారో, బాధలతో, బలహీనతలతో, వ్యసనాలతో ఉన్నారో వారందరినీ విడుదల చేసి నెమ్మది కలుగు చేయమని, బిడ్డలకు కావలసిన ప్రతి ఆర్థిక దీవెన, ప్రతి కుటుంబ దీవెన, ప్రతి పని నాయన ప్రభు ఆ బిడ్డలకు నాయన తక్కువ ఉన్నాయి, మీకు తెలుసు. లోటు అనేది లేకుండా బిడ్డలకు సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన నాయన ఆశీర్వాదాలు నా ప్రభు మీరు దయచేయమని, నిత్య జీవ సంబంధమైన ఆశీర్వాదంతో మా బిడ్డల్ని, మా కుటుంబాలు నింపమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి, నీ బిడ్డలకు ఇచ్చిన ప్రతి దర్శనము నెరవేరునుగాక. నీ బిడ్డలకు ఇచ్చే ప్రతి ఒక్క నాయన కలలు యేసు నామములో నెరవేరునుగాక. నీ బిడ్డలకు మీరు అనుగ్రహించిన ప్రతి విధమైనటువంటి నాయన ఆశలు, హృదయవాంఛలు యేసు నామములో నిశ్చయంగా తీరునుగాక. తండ్రి, బిడ్డలు కొన్ని అప్పుల్లో ఉన్నారు నాన్న, ప్లీజ్ అప్ప ప్రతి అప్పు నుంచి నీ బిడ్డలను విడుదల చేయండి, నెమ్మది కలుగు చేయండి, సమాధానం కలుగు చేయండి, స్వస్థతను అనుగ్రహించండి. మీ అద్భుతమైన రక్షణ ఇదిగో నేను నూతనంగా వస్తున్న కుటుంబాలకు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున మరొకసారి ఈరోజు నైనా నా ప్రియబిడ్డ స్తుతి యొక్క నైనా తండ్రి జన్మదినం, ఆ ప్రియబిడ్డను మేము దీవించాం, మరొకసారి నీ సన్నిధిగా అప్పగిస్తూ ఉన్నాం. ఆ బిడ్డను బట్టి వందనాలు. ఆత్మలో ఆ బిడ్డ రక్షించబడి నీ కుటుంబంలో జన్మించుటకు కూడా ఒక అద్భుతమైన సమయం అతి త్వరలో దయచేయండి. విలువైన భవిష్యత్తు యవనస్తులైన బిడ్డలందరికీ దయచేయండి. మహిమ మీకే చెల్లిస్తూ మరొకసారి దైవజనుల వాక్యాన్ని బోధించిన ఈ సేవకులు మార్కస్ గారి ఫ్యామిలీస్ను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించి నేను గణపరుస్తున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సహాయం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చి పర్యంతము దేవుని ఉన్నత సమాధానం, ఆదరణ, ప్రత్యేకంగా దేవుని ఉన్నతమైన నడిపింపు చేరువచ్చిన దేవుని పిల్లలకు, బోధించబడిన దేవుని కుటుంబాలకు, అలాగే బోధించిన సేవకుల కుటుంబాలకు దేవుని సమాధానం నిరంతరము తోడుగా ఉండి ఆయనే నడిపించి ఆశీర్వదించును గాక. బిగ్గరగా గమనించేద్దాం. ఆమేన్, ఆమేన్. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగా, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగా. ఆమేన్, 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 ఆమేన్. Glory be to God. Amen. Praise God.